Hello students, welcome back to our channel. TGEAP సెట్ 2025కి సంబంధించినటువంటి ఏదైతే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఫామ్స్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. మరి మన మొబైల్ ఫోన్ నుంచి ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలని కూడా మీకు చూపించడం జరుగుతుంది ఈ వీడియో తరపు నుంచి అనమాట. తప్పకుండా ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అయితే వీడియో షేర్ చేయండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కాడ నుంచి స్టిల్ సీట్ వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మీకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే లైవ్లో చూపించడం జరుగుతుంది ఏ విధంగా అప్లికేషన్ చేసుకోను. ముందుగా అనమాట అందరు స్టూడెంట్స్ అనమాట ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు అందరూ కూడా ఇక్కడ ఏదైతే మన మొబైల్ ఫోన్ అయితే డెస్క్టాప్ సైట్లోకి అయితే ఎనేబుల్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. చేసుకున్న తర్వాత మనం ఇక్కడ వచ్చేసి ఏదైతే ఇక్కడ లింక్స్ పైన మనం ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చేదన్నమాట మనకి ఏదైతే పేర్ రిజిస్ట్రేషన్ ఫీ అనమాట. సెకండ్ స్టెప్ వచ్చేసి ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అనమాట. ఓకే, ఈ రెండు స్టెప్స్లో మనం ఫాలో కావాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వచ్చి మనకి ఏది ఇక్కడ పే రిజిస్ట్రేషన్ ఫీ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. అందరూ కూడా క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. అప్లికేషన్ మనం స్టార్ట్ చేసినట్లయితే ఇక్కడ చూడండి కదైతే గ్రూప్ సబ్జెక్ట్ ఎట్ క్వాలిఫైయింగ్ అనమాట. మీది ఎంపీసా బైపీసీ అడుగుతుంది అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంపీసీ కాబట్టి ఇక్కడ నేను ఎంపీ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ అనమాట నేమ్ ఆఫ్ ది బోర్డ్ అనమాట. మీది ఏ బోర్డ్ అని మనకి ఇక్కడ అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగా మనకి ఈ విధంగా వస్తుంది కాబట్టి ఇక్కడ ఏదైతే TGBIE ఇంటర్మీడియట్ రెగ్యులర్ కాబట్టి నేను ఇక్కడ రెగ్యులర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇన్ కేసు మీద ప్రైవేట్ అయితే ప్రైవేట్ సెలెక్ట్ చేసుకోండి, వొకేషనల్ అయితే వొకేషనల్ సెలెక్ట్ చేసుకోండి, డిప్లొమా అయితే డిప్లొమా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను TGBIE ఇంటర్మీడియట్ రెగ్యులర్ కాబట్టి ఇక్కడ రెగ్యులర్ అని సెలెక్ట్ చేసుకుంటా ఉన్నాను. ఓకే, తర్వాత అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ లేటెస్ట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి అనమాట క్యాండిడేట్ నేమ్ అనమాట. క్యాండిడేట్ నేమ్ ఎలా చేస్తారంటే ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఏదైతే 10th మెమోలో ఏ విధంగా ఉంటుందో వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్తో అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది గైస్. ఎందుకంటే మనకు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది ఫర్దర్గా, కాకపోతే కొన్ని ఎడిట్స్ అయినా మనకు ఎడిట్ చేసుకోవడానికి అయితే వీలవుతుంది. కాబట్టి అందరూ కూడా అనమాట ఒకసారి అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు మీ దగ్గర ప్రతి ఒక్క సర్టిఫికేట్ మీ దగ్గర పెట్టుకోండి. లైక్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కావచ్చు, ఇది ఆధార్ కార్డు కావచ్చు, 10th హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, ఇవన్నీ మీరు మీ దగ్గర ఉంచుకొని స్టెప్ బై స్టెప్ అయితే డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, యాజ్ పర్ 10th మెమోలో ఏ విధంగా ఉంటుంది వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్ మీ యొక్క నేమ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అనమాట. యాజ్ పర్ 10th క్లాస్ మెమోలో ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే డేట్ ఆఫ్ బర్త్కి ఎంటర్ చేయండి. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ మొబైల్ నెంబర్ అనమాట. మీకు సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ వర్కింగ్ కండిషన్లో ఉండాలి. ఓకే, తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరిదైనా ఇవ్వచ్చు అనమాట, పర్లేదు, లేకపోయినా కానీ ఏం కాదనమాట. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి అనమాట. పర్సనల్ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వండి. మీకు ఈమెయిల్ ఐడి లేకపోయినా కానీ కొత్త క్రియేట్ చేసుకున్నాను అనమాట. మీరు సపరేట్ ఒక కొత్త క్రియేట్ చేసుకుని, ఎందుకంటే ఫర్దర్గా మనకు EAP సెట్ నుంచి మీకు సీటు వచ్చినా కానీ లైక్ ఏ విధంగా అంటే కీ పేపర్ వచ్చినా కానీ ఇవన్నీ కూడా మీకు అయితే డైరెక్ట్గా మీరుకి సెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా పర్సనల్ మెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీకు సంబంధించిన. తర్వాత మీ కేటగిరీ అనమాట. ఇక్కడ మనకు చాలా క్యాస్ట్ కనిపిస్తూ ఉన్నాయి. ఓసీ కనిపిస్తూ ఉంది, BCA కనిపిస్తూ ఉంది, BCB కనిపిస్తూ ఉంది, BCD కనిపిస్తూ ఉంది, BCD కనిపిస్తూ ఉంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అనమాట మీది ఏ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన క్యాస్ట్ వచ్చేసి BCD కాబట్టి ఇక్కడ నేను BCD సెలెక్ట్ చేసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఓసీ స్టూడెంట్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఓసీ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఓసీ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఇక్కడ ఇంకొక ఆప్షన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. లైక్ ఏ విధంగా అంటే డూ యూ బిలాంగ్స్ టు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనమాట. అంటే EWS వారు అన్నట్టయితే మీకు ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ అనమాట ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అనమాట, PH అనమాట. ఎవరైనా PH వాళ్ళు ఉన్నట్టయితే ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకోలేదంటే ఇక్కడ నో అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి అనమాట స్ట్రీమ్ అప్లైడ్ ఫర్ అనమాట. మీరు ఏ స్ట్రీమ్ అప్లై చేస్తూ ఉన్నారు ఇక్కడ మనకు క్లారిటీ అయితే మీకు ముందే మీరు MP సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఇక్కడ ఇంజనీరింగ్ స్ట్రీమ్ అని సెలెక్ట్ అవుతుంది. ఇన్ కేసు సెలెక్ట్ కాకపోతే ఇక్కడ ఇంజనీరింగ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. లేదో మేము ఇక్కడ అన్న బోత్ కూడా లేదన్నా మేము ఇక్కడ బోత్ స్ట్రీమ్కి అప్లై చేసామని ఇక్కడ బోత్ స్ట్రీమ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ టైప్ అనమాట. మీరు పేమెంట్ టైప్ ఇలా ఏ విధంగా కట్టాలనుకుంటున్నారు అమౌంట్ అనేది కూడా ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఏ విధంగా అంటే నెట్ బ్యాంకింగ్ ఉంది, తర్వాత నెట్ బ్యాంకింగ్ ICICI ఉంది, నెట్ బ్యాంకింగ్ SBI ఉంది, నెట్ బ్యాంకింగ్ అదర్స్ ఉందన్నమాట. ఇక్కడ మళ్ళీ డెబిట్ ఉంది, క్రెడిట్ కార్డ్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర లైక్ ఏ విధంగా అంటే నెట్ బ్యాంకింగ్ SBI ఉందన్నమాట. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అమౌంట్ మనకు చూపించడం జరుగుతుంది. లైక్ ఏ విధంగా అంటే 900 రూపీస్ అనమాట. ఇక్కడ మీ క్యాస్ట్ బట్టి మీకు అయితే అమౌంట్ అయితే చేంజ్ అవుతుంది అనమాట. SC ST స్టూడెంట్స్కి ఇక్కడ 500 రూపీస్, తర్వాత అదర్ కేటగిరీ స్టూడెంట్స్కి ఇక్కడ 900 రూపీస్ అనమాట. ఓకే, తర్వాత ఇక్కడ ఇదైతే మనకు టిక్ బాక్స్ ఉంది, టిక్ చేసుకోవాలన్నమాట. ఎందుకు టిక్ చేయాలంటే ఇక్కడ ఐ హ్యావ్ గాన్ త్రూ ఆల్ ది డీటెయిల్ నోటిఫికేషన్ అని మనకు అడుగుతుంది కాబట్టి ఇక్కడ టిక్ చేసుకోవాలి.
క్లిక్ చేసుకోగానే మనకి ఏం చేస్తుంది, నెక్స్ట్ ఏముంటుందంటే ఇక్కడ చూడు ప్రొసీడ్ టు పేమెంట్ అని ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగా మనకు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తాం అనమాట, మీకు చూపిస్తాను. ఓకే స్టూడెంట్స్, ఒకసారి మనము ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేయగా మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎస్ఎన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే మీ సంబంధించిన ఏదైతే ఇంటర్ హాల్ టికెట్ రెగ్యులర్ ఒకసారి మీరు వెరిఫై చేసుకుని మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకోగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనమాట. మీ పేమెంట్ మెథడ్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. మీరు ఏ పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేసుకుంటే ఆమె పేమెంట్ బట్టి మీకు ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఈ విధంగా మీకు సంబంధించిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఫిల్అప్ చేసేసి పేమెంట్ అయితే కంప్లీట్ చేసుకోండి. పేమెంట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది అనమాట. ఇలా ఏ విధంగా వస్తుందంటే మీ పేమెంట్ అనేది కూడా కంప్లీట్ అయింది, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందని మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఏదైతే యువర్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి నెంబర్ కనిపిస్తూ ఉంది కదా మనకి, ఏదైతే గ్రీన్ కలర్లో ఆ నెంబర్ అనమాట మీరు ముందుగానే స్క్రీన్ షాట్ లేదంటే ఒక బుక్లో అయితే రాసుకోండి. ఓకే, రాసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఏదైతే ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి అనమాట. ఓకే గైస్, ఇక్కడ ఏదైతే పేమెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సెకండ్ స్టెప్ ఉంది కదా ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అని, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నమాట. మీకు సంబంధించిన ఏదైతే రిఫరెన్స్ ఐడి నెంబర్, అదేవిధంగా మీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని ఇక్కడ ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే మీకు సంబంధించిన ఏదైతే క్యాండిడేట్ నేమ్ కావచ్చు, ఫాదర్ నేమ్ కావచ్చు, మదర్ నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, అన్నీ ఎంటర్ చేయండి. బేసిక్ డీటెయిల్స్ అనమాట. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, లేదన్నా ఇవందరూ ఇవ్వండి. ఇక్కడ మనకు ఆప్షన్లో ఉంది కాబట్టి అన్ని కూడా డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయండి. తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే కూడా ఇవ్వండి. ఓకే, తర్వాత నెక్స్ట్ అనమాట జెండర్ అనమాట, మేల్ ఆ ఫీమేల్ మీరు ఎస్పై సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కేటగిరీ డీటెయిల్స్ అనమాట మనం ముందే ఇచ్చాం కాబట్టి మీకు ఇక్కడ ఈ విధంగా విజిబుల్ అయి ఉంటుంది. ఇన్ కేసు ఇక్కడ మీ కేటగిరీ సెలెక్ట్ చేయలేకపోతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుందన్నమాట. ఇది కూడా మనకు ఆప్షన్ అనమాట. 2025 లేదంటే మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలంటే పర్లేదు. అదేవిధంగా మీరు ఓసీ వారిని అయితే మీ దగ్గర ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇన్ కేసు అందరూ కూడా ఆ యొక్క 2025 ఏప్రిల్ 1 తర్వాత ఉన్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే వ్యాలిడేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా లీవ్ చేయవచ్చు అనమాట. నో ప్రాబ్లం, ఒకసారి కౌన్సిలింగ్లో వెరిఫికేషన్లో మనము సెట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత అనమాట స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ అనమాట. మీకు ఇక్కడ 10th క్లాస్ కావచ్చు, ఇంటర్లో కావచ్చు, అయినా లైక్ సర్టిఫికేట్స్ అనమాట. ఎన్సీ సర్టిఫికేట్ కావచ్చు, తర్వాత స్పోర్ట్స్ సర్టిఫికేట్ కావచ్చు ఉన్నట్టయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఏమైనా పిహెచ్ వాళ్ళు ఉంటే పిహెచ్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మైనార్టీ ఆర్ నాన్ మైనార్టీ అనమాట. మీరు మైనార్టీ అని అడుగుతుంది అనమాట. మైనార్టీ స్టూడెంట్స్ అయితే మైనార్టీ సెలెక్ట్ చేసుకోండి, నాన్ మైనార్టీ అయితే నాన్ మైనార్టీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్, ఇక్కడ ఏదైతే యాన్యువల్ ఇన్కమ్ రేంజ్ ఆఫ్ ది పేరెంట్ అనమాట. ఇక్కడ మనకు మీ పేరెంట్కి ఇన్కమ్ ఎంత వస్తుంది ఫర్ ఇయర్లీ అని ఇక్కడ మనకు క్లారిటీగా మనకు ఇక్కడ అడుగుతూ ఉందన్నమాట క్వశ్చన్ అనమాట. కాబట్టి మీకు ఇక్కడ ఏదైతే బిలో 1 lakh, తర్వాత 1 lakh అండ్ ఎబోనా, తర్వాత బిలో 2 lakh, 2 lakh అండ్ ఎబోనా అడుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రీవియస్గా మీకు ఇక్కడ లైక్ ఏ విధంగా అంటే పాతది ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎంత ఉంటుందో అంత ఏజెంట్, లేదంటే మీ ఫాదర్ కాడికి ఇది ఇక్కడ ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఉన్నట్లయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, లేకపోతే మనం ఆప్షనల్ నెంబర్ తర్వాత కూడా మనం అప్డేట్ చేయించుకోవచ్చు ఇక్కడ మనం కౌన్సిలింగ్లో వెళ్ళినప్పుడు. ఓకే, క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ అనమాట. మీ సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలంటే ఇవ్వచ్చు, అంటే ఇది కూడా మనకు ఆప్షనల్ అనమాట. ఓకే, తర్వాత అడ్రస్ అనమాట. మీకు సంబంధించిన లైక్ ఏ విధంగా అంటే హౌస్ నెంబర్ కావచ్చు, విలేజ్ కావచ్చు, స్ట్రీట్ కావచ్చు, మండల్ కావచ్చు, డిస్ట్రిక్ట్ కావచ్చు, పిన్ కోడ్ నెంబర్ కావచ్చు అని ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ చేసుకోండి. తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, టెలిఫోన్ నెంబర్, తర్వాత ఈమెయిల్ ఐడి. ఓకే, నెక్స్ట్ వచ్చేనమాట క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనమాట. మీ ఇంటర్మీడియట్ ఇక్కడ సెలెక్ట్ చేయండి. లైక్ ఏ విధంగా టీజీ ఇంటర్ రెగ్యులర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనమాట మీరు ఎక్కడ చదివారు, లైక్ ఏ విధంగా ఇక్కడ అర్బన్ రూరల్ అడుగుతుంది అనమాట. మీకు బట్టి అర్బన్ అయితే అర్బన్, సిటీ ఏరియాస్లో అయితే అర్బన్ అయితే అర్బన్, రూరల్ అయితే రూరల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత ఇక్కడ కేటగిరీ ఇక్కడ గ్రూప్ అనమాట. ఎంపీసీ అయితే ఎంపీసీ, బైపీసీ అయితే బైపీసీ, ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 10th క్లాస్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇన్ కేస్ మీకు బిజ్ కోర్స్ మంచిగా అంటే ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే ఇక్కడ బిజ్ కోర్స్ మంచిగా అంటే హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ మీడియం అనమాట, ఇంటర్మీడియట్ మీద తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియం అడుగుతూ ఉందన్నమాట. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎస్ఎస్సి కూడా సేమ్ అనమాట. ఎస్ఎస్సి కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. హాల్ టికెట్ నెంబరు, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత
నెక్స్ట్ ఇక్కడ వచ్చేసనమాట ప్లేస్ ఆఫ్ స్టడీ అనమాట. ఇక్కడ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ క్లాస్ కాడ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ వరకు అనమాట. ఓకే, మీరు ఏ ప్లేస్లో చదివారు ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకుని మీకు ఆప్షన్స్ వస్తాయి, సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఏరియా ఆఫ్ రిజర్వేషన్ అనమాట. తెలంగాణ స్టేట్ వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇక్కడ చూడండి లోకల్ ఓయి ఉంది కదా, సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఇక్కడ. ఓకే, ఏరియా ఆఫ్ రిజర్వేషన్ దగ్గర. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అనమాట డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. ఒక ఇంజనీరింగ్ స్ట్రీమ్ అప్లై చేశారు కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ పర్ఫార్మెన్స్ 1 అనమాట. ఈ పర్ఫార్మెన్స్ 1, పర్ఫార్మెన్స్ 2, పర్ఫార్మెన్స్ 3 ఎందుకంటే ఎగ్జామినేషన్ మీరు ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఎగ్జామినేషన్ రాయబోతా ఉన్నారు ఇక్కడ ఎగ్జామినేషన్ సంబంధించిన సెంటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇవన్నీ ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పర్ఫార్మెన్స్ 1, పర్ఫార్మెన్స్ 2, పర్ఫార్మెన్స్ 3 ఇక్కడ మీకు సంబంధించిన ఏదైతే ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫోటో వచ్చేసి మనకు అండర్ 50 KB ఉండాల్సి ఉంటుంది. జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. తర్వాత మీకు సంబంధించిన సిగ్నేచర్ అనమాట 30 KB అండర్ 30 KB ఉండాల్సి ఉంటుంది. జేపీజీ ఫార్మేట్ అనమాట. ఓకే, ఈ ఫోటో మీకు సంబంధించిన సిగ్నేచర్ ఇచ్చేసిన తర్వాత లైక్ ఇక్కడ ఏదైతే మనకు టిక్ బాక్స్ ఉంది కదా, మళ్ళీ టిక్ బాక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ సేవ్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్కి ఈ విధంగా అయితే వస్తూ ఉంటాయి అనమాట. ఓకే, రాగానే మీకు సంబంధించిన ఏదైతే ఇక్కడ మీకు కరెక్ట్గా మీ డీటెయిల్స్ నడుతుంది కాబట్టి ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయాలి. ఒకసారి మీ ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ కాగానే మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. రాగానే ఇక్కడ ఏదైతే ప్రింట్ అప్లికేషన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు సంబంధించిన ఏదైతే అప్లికేషన్ మనకి ఈ విధంగా అయితే ప్రజెంట్ అయితే కావడం జరుగుతుంది. మనకి ఈ విధంగా అయితే మనకు ఉంటుంది. మరి ఇక్కడ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేయగానే PDF ఫార్మేట్లో డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది కూడా మీరు PDF ఫార్మేట్లో సేవ్ చేసుకొని నెట్ సెంటర్కి వెళ్ళి అయితే లైక్ జిరాక్స్ సెంటర్కి వెళ్ళి మీరు అయితే దీనైతే ప్రింట్అవుట్ తీయించుకోండి. ఓకే గైస్, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ కంప్లీట్ ఏ విధంగా అప్లికేషన్ చేసుకోనో మన మొబైల్ ఫోన్ నుంచి కూడా మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానని భావిస్తా ఉన్నాను. అదేవిధంగా రిగార్డింగ్ దిస్ అప్లికేషన్ సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఒకసారి కామెంట్స్లో కామెంట్ చేయండి, మీకు అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. లేదంటే మరిన్ని క్లారిటీ కోసం మన ఛానల్ సంబంధించిన ఏదైతే కాల్ మీ ఫర్ యాప్ అయితే ఉంటుందన్నమాట, యాప్ నుంచి మీరు కాల్ చేయండి, మీకైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే, కాల్ మీ ఫర్ యాప్కి సంబంధించిన ఏదైతే ఇక్కడ మీకు నెంబర్ అయితే స్క్రోల్ చేస్తా ఉన్నాను అనమాట, ఐడియా అయితే స్క్రోల్ చేస్తా ఉన్నాను, చెక్అవుట్ చేయండి. ఓకే గైస్, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ స్టెప్ బై స్టెప్ అందరూ కూడా ముందుగా ఆదాయ తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా మంచి మార్క్స్ వచ్చి మంచి ర్యాంక్తో బెస్ట్ కాలేజ్లో సీటు ప్లేస్ కావాలని కూడా కోరుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం, జై హింద్.